అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జూలై మాసము 16వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము. పరాక్రమ శూరుడైన దేవుడు. ఇర్మియా గ్రంథము 20 అధ్యాయం 11వ వచనమందు, పరాక్రము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. ప్రభు పరాక్రము గల శూరుడు. ప్రవక్త అయిన ఇర్మియా ఆయనను భయంకరమైన పరాక్రమవంతుడు అని సూచించుచున్నాడు. అవును, మన నిమిత్తము ఆయన ప్రేమగలవాడే ఉండినప్పటికీ మన యొక్క విరోధులకు విరోధముగా ఆయన యుద్ధము చేయుచున్నప్పుడు బలమైన పరాక్రమశాలి అయి ఉన్నాడు. కావున మనలను హింసించుచున్నవారు గెలవలేరు. ప్రభు ఎల్లప్పుడూ మన పక్షమునందు మనతో ఉన్నాడు. నేడు ప్రభు మనలను చూచి, కుమారుడా, ఇంతవరకు నిన్ను హింసించిన వారు ఇక మీదట నిన్ను హింసించుచూనే ఉండరు. నేను బలమైన పరాక్రమశాలినై నీతో కూడా ఉన్నాను అని చెప్పుచున్నాడు. నాకు ఒక సహోదరుడు తెలియను. ఆయన విదేశాలయందు పనిచేసి గొప్ప ధనవంతుడిగా ఇండియాలోని తన సొంత ఊరునకు తిరిగి వచ్చాను. ఆయన ధనవంతుడై ఉండినందున ఆయనను అకారణముగా అనేకులు ద్వేషించిరి. ఆయన నూతనముగా కట్టుకున్న ఇంట్లో కాపురము ఉండకున్నట్లు చేతబడి శక్తుల ప్రయోగం చేసిరి. అయితే ఆయన ప్రభువును గట్టిగా పట్టుకుని ఉండేది. చేతబడి శక్తుల ప్రయోగము చేసిన వారు మరలా ప్రయత్నించి ఏమీ ఫలించనందున మనసునందు సొమ్మసిల్లిరి. అంతే మాత్రమే కాదు, వారు ప్రయోగించిన చేతబడి శక్తులు వారిపైనే తిరిగి దాడి చేశారు. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అని బైబిల్ గ్రంథము చెప్పుట ఎంతటి వాస్తవము. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన ప్రేమ స్వరూపియే, గొర్రెపిల్ల అయిన వాడే. అదే సమయంలో యూదా గోత్రపు రాజసింహముగా ఉన్నాడు. ఆయన సైన్యములకు అధిపతి అయినవాడు, బలమైన పరాక్రమశాలి. నీకు విరోధముగా రూపింపబడుచున్న ఏ ఆయుధమైనను వర్ధిల్లకపోవును అని చెప్పుచున్న ప్రభు మీకు విరోధంగా ఉన్న సమస్త ఆయుధములను నశింపజేయుటకు వైరాగ్యము గలవాడే ఉన్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ఆయన హృదయం నందు మహావివేకి, బలమునందు అధిక బలసంపన్నుడు. ఆయనకు విరోధముగా పోరాడి తెగించి హాని నొందని వాడెవడు. యోబు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. ప్రభు ఒక బండ వంటివాడు. ఆయనను గుద్దుకునివాడు నలిగిపోతాడే గాని బండ వంటి ఆయనకు ఎట్టి హానియు ఏర్పడదు. మీకు విరోధముగా దుర్మార్గులైన మనుషులు లేచుచున్నప్పుడు దానిని తలంచి బాధపడకుండా బలమైన పరాక్రమశాలి అయిన ప్రభువునే ఆనుకుని ఉండుడి. పరాక్రమశాలి అయిన ప్రభు తానే మీ కొరకు వాదించి యుద్ధము చేసి మీకు న్యాయమును జరిగించు. అన్యాయస్తులు కొనసాగించి మీకు అన్యాయము చేయుటను ఆయన ఓర్చుకొనడు. దేవుని బిడ్డలారా, అట్టి పరాక్రమశాలి అయిన ప్రభు మీతో కూడా ఉన్నప్పుడు మీరు ఎందుకని భయపడవలెను? నేటి ధ్యానమునకే యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తిని రోపుకొనును. ఆయన హూంకరించును, తన శత్రువులను ఎదిరించును. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 13వ వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 16 మరియు 17 అధ్యాయము, సాయంత్రము అపోస్తల కార్యం 20వ అధ్యాయం 1 మొదలుకొని 16 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.